హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సంవత్సరంలో ఫస్ట్ వీడియో అండి ఇది. నా స్టైల్లో ఒక్కసారి పల్లీ చట్నీ చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఎలా చేయాలో వీడియోలోకి చూసేద్దాం. సింపుల్గా పల్లీ చట్నీ చూపించిపోతున్నాను. దానికోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి. సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా చల్లారిపోయాయండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయండి. దీన్ని పక్కన పెట్టి బాగా చల్లార్చుకుందాం. చూడండి, అదే కడాయిలో మీ కారాన్ని తగ్గట్టుగా ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి వేసుకోండి. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ ఎక్కువ కారం ఉండదండి, జస్ట్ లైట్గా కారం ఉంటుందండి. మా పిల్లలు ఎక్కువ కారం తిందాం, అందుకని లైట్గా 2 నుంచి 3 పచ్చిమిర్చి వేసుకున్నాం. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయి వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మిక్సీ జార్లో వేసేసుకున్నాను. బాగా చల్లారిపోయిందండి. జస్ట్ చిన్న అల్లం ముక్క వేసుకుంటున్నాను. ఏ కప్పుతో ఇది మనం పల్లీలు తీసుకున్నామో నేను 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. జస్ట్ కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను. చిన్న బెల్లం ముక్క అండి. మీకు నచ్చితే వేసుకోండి, కానీ బెల్లం కానీ వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఎంత మెత్తగా మిక్సీ వేసుకున్నాం అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలని. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం రండి. చూడండి, తాలింపు కోసం 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. 1/4 స్పూన్ పచ్చెనపప్పు వేసుకుంటున్నాను. అలాగే 1/4 స్పూన్ మినపప్పు వేసుకున్నాను. ఒక ఎండుమిరపకాయ వేసుకుంటున్నానండి. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ధనియాలండి, చేత్తో నలిపి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుందని. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. జస్ట్ ఇలా ఫ్రై చేసేసుకొని మనం ఇందాక మిక్సీలో చట్నీ వేసుకున్నాం కదండి, దాంట్లో వేసేసుకుందాం. చూడండి, వేసేసుకున్నామండి. ఈ చట్నీ అండి ఒక వారం రోజులు కూడా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కొద్దిగా తాలింపు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇడ్లీలోకి దోశలోకి సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా నేను చెప్పినట్టు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.